జనసేన పార్టీలో చేరికల సమన్వయానికి జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు చేస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. 14 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారి చేరికల్ని సమన్వయం చేస్తోందన్నారు. జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థుల్ని పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రత్యేక జాయినింగ్స్ కమిటీని నియమించినట్లు తెలిపారు. ఈ కమిటీలో ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీ, ఎంపీ లింగమనేని రమేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోసయ్య, సామినేని ఉదయ్ భాను, పార్టీ సీనియర్ నేతలు కొటికలపూడి చిన్నబాబు, డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్, కొరికాన రవికుమార్, పంపూరు గంగులయ్య, టీసీ వరుణ్, ఆరని మదన్ సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. ఢిల్లీ పర్యటన అనంతరం ఈ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీలో చేరికలపై దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తరహాలోనే తెలంగాణలోనూ జాయినింగ్స్ కమిటీ నియామకానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఢిల్లీ వేదికగా జనసేన పార్టీకి సంబంధించినటువంటిది కీలక సమావేశం నిన్న ముగిసింది. అప్పుడే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రారంభమైందా అంటే ఖచ్చితంగా ఈరోజు అంటే ప్రకటించినటువంటిది జనసేన పార్టీకి సంబంధించినటువంటి సమన్వయం చేయడానికి జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేయడం, ఆంధ్రప్రదేశ్కి దాదాపు 14 మందితో ఉన్నటువంటి ఒక బృందాన్ని, కమిటీ బృందాన్ని ఏర్పాటు చేయడము, తెలంగాణలో కూడా ఈ విధంగా జాయినింగ్ కమిటీకి సంబంధించినటువంటిది ప్రత్యేక కమిటీని త్వరలోనే ఏర్పాటు చేస్తామంటూ కూడా ఇటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన. దాదాపు మనకు ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది ఇప్పటికే కూడా అక్కడ ఉండేటటువంటి కార్యకర్తలు అనుకోవచ్చు, ప్రత్యేకంగా 12 సంవత్సరాల పుష్కర కాలం ముగించిన తర్వాత ఇక్కడ అంటే ఢిల్లీ వేదికగా జరిగినటువంటి ఒక సమావేశము, ఆ సమావేశంలో అనేక నిర్ణయాలు అన్ని రాష్ట్రాల్లో బలోపేతం చేయడం కొరకు ఒక ఊహ్య రచనను నిన్న జరిగినటువంటి సమావేశంలో మొట్టమొదటి సమావేశం అనంతరము ఒక ప్రత్యేక కమిటీని, ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్లో దాదాపు మనకు కీలకంగా చాలా సీనియర్స్ ఉన్నటువంటి నేతలను ఇక్కడ సమన్వయ కమిటీలో చేర్చడం అన్నది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బొలిశెట్టి శ్రీనివాస్, తర్వాత వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, తర్వాత పంతం నానాజీ, ఎంపీ లింగమనేని రమేష్, మాజీ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, తర్వాత కిలారి రోషయ్య, తర్వాత సామినేని ఉదయ్ భాన్ గారు, పార్టీ సీనియర్ నేతలు చాలా మంది కూడా ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి వ్యక్తులు. దాదాపు మనకు డాక్టర్ హరిప్రసాద్, కొటికలపూడి చిన్నబాబు, తర్వాత చాలా మంది ఇందులో ఉన్నటువంటి 14 మందితో కూడినటువంటి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడము, అనంతరం తెలంగాణకు కూడా ప్రత్యేకమైనటువంటి ఇదే విధంగా కూడా జాయినింగ్ కమిటీకి సంబంధించినటువంటి సమన్వయ కమిటీని త్వరలోనే వెల్లడిస్తామంటూ కూడా ఇటు ఢిల్లీ వేదికగా నిన్న ప్రకటించిన అనంతరం ఈరోజు ఒక కార్యరూపం దాల్చిందని చెప్పవచ్చు. త్వరలో జరిగేటటువంటి 2028లో జరిగేటటువంటి ఎలక్షన్స్కి ఇప్పటి నుంచే కూడా సన్నద్ధానికి మాత్రము అటు కార్యకర్తలకు సంబంధించినటువంటిది పూర్తిగా కూడా ఊహరచనతో ముందుకెళ్లే విధంగా జనసేన పార్టీ తొలి అడుగులు వేసిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈరోజు కేంద్ర మంత్రులను మరొక వైపు కేంద్ర మంత్రులను కలిసేటటువంటిది మరికొద్దిసేపట్లో ముగ్గురు కేంద్ర మంత్రులను ఇక్కడ జనసేన అధినేత కలవబోతున్నారు. ప్రత్యేకంగా ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలతో కూడా, ఇటు నిధులు నియామకాలకు సంబంధించినటువంటి అనేక అంశాలతో కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో 3వ రోజు పర్యటన కూడా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ కూడా చాలా బిజీగా ఉంది. అయితే దాదాపు మధ్యాహ్నం 2 గంటల వరకు ముగ్గురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు. థ్యాంక్ యూ కళ.